దాన్ని చంపేద్దామా? ఇక్కడ ఏమేం చెప్పిందో అక్కడ నా కొడుకుని నానా మాటలు అంటున్నారు మీ అన్నయ్య. అంత నేరం వాడేం చేశాడో నాకు తెలియాలిగా, చెప్పమను. రేఖ, ఏంటి ఏంటి అల్లరి? అల్లరి చేస్తుంది నేను కాదు రఘు, ఇదిగో తనే. ఆడపిల్లవాళ్ళం కదా, పడతారులేని అరుస్తుంది. నర్మాయ్, చూడమ్మా స్నేహ, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు. ఇది మన కుటుంబ సమస్య. ఈ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా జీకే కుటుంబం పరువు బయటికి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు ఈ ఇంటి పరువు రోడ్డు మీద ఉంది. చూడండి, ఈ విషయంలో ఆడవాళ్ళు మీరు జోక్యం చేసుకోవద్దు. మగవాళ్ళం మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అమ్మా, నువ్వు బయలుదేరు. చూసుకుంటారన్నయ్యా, ఏం చూసుకుంటారు? మీరు నిజంగా చూసుకునే వాళ్ళైతే ఈ విషయం ఇంత దూరం ఎందుకు వస్తుంది? మీరైనా ఆయనైనా నా కొడుకునే కదా తప్పు పట్టేది. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు నా కొడుకు మీద చాడీలు చెప్పినా ఊరుకునేది లేదు. వాణ్ణి పల్లెత్తు మాట అంటే ఎవరిని స్పేర్ చేయను. ఏంటత్తయ్య, వార్నింగ్లు ఇవ్వడానికి వచ్చావా? ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నావు? ఆయన మా నాన్నగారు. అది గుర్తుంచుకుని తర్వాత మాట్లాడు. మొన్న అన్నారు కదా, చాలేదా? ఇంకా మిగిలిపోయిందని తిట్టడానికి వచ్చారా? ఓ, అందరూ అయిపోయారు, ఇంక నువ్వు ఒక్కడవే మిగిలిపోయావా నాయనా? ఏంటి, పోలీస్ డ్రెస్ ఉంది కదా అని మాట్లాడుతున్నావా? ఇలాంటి వాటికి భయపడేదాన్ని కాదు. మీకు మీ ఫ్యామిలీకి నిజంగా సమస్య పరిష్కారం కావాలనుంటే ఇదిగో ఈ మహాతల్లి నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి. సంజయ్ విషయంలో ఏం మాట్లాడాలన్నా ముందు తన తప్పొప్పుకుని కాపురానికి రావాలి, ఆ తర్వాత ఇంకేదైనా. ఈలోగా ఏదైనా వాగితే ఊరుకునేది లేదు. ఏంటత్తయ్య, చెప్తుంటే అర్థం కావట్లేదా? అసలు నీ ఉద్దేశం ఏంటి? జీకే మాట్లాడుకో. అది కాదు నాన్న. అమ్మ స్నేహ, నీ అన్నయ్యగా అడుగుతున్నాను, నన్ను నమ్ము. ఈ సమస్య నేను పరిష్కరిస్తానమ్మా. సంజయ్ ఎవరో ఏవి అనకుండా నేను చూసుకుంటాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరమ్మా, ప్లీజ్. అసలు ఏమైంది మీ అందరికీ? అంత ఇగో ఏంటి? అది మంచిది కాదు. అయినా నువ్వేంట్రా, ఇది నీ పోలీస్ స్టేషన్ అనుకున్నావా? మన ఇల్లు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలుసా నీకు? ఐడియా ఉందా? ఏది తెగేదాకా లాక్కూడదురా. చూడండి, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎవరు నోరు జారద్దు. ఈ సమస్యలో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా నాశనం అయ్యేది మన పిల్ల జీవితమే. ఆ విషయం మర్చిపోకండి. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను, కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు. ఏంటమ్మా, నువ్వేదో చేస్తానన్నావు, ఇంతవరకు ఏమీ చేయలేదు. కంగారు పడితే ఎలాగే? ఉండు, దేనికైనా టైం రావాలి కదా.
అదిగో వస్తాను చూడు. ఏంటమ్మా రమ్మన్నారంట? నీతో పని పడింది. ఏంటి? నేను పని చెప్తా, అది చేసి పెట్టాలి. అది నీ వల్లే అవుతుంది. ఏం చేయాలి? కడుపుతో ఉన్నదానికి ఏం తినిపిస్తే కడుపులో బిడ్డ పోతుందో చెప్పాలి. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా ఆ బిడ్డ బ్రతకూడదు. ఎందుకు రత్తమ్మా? నీకు వివరాలు కావాలా? నీ ఇంటి తనఖా పేపర్లు కావాలా? నువ్వు కాదంటే చెప్పు. లేదు రత్తమ్మా, చెబుతా. కొండగన్నేరు పప్పు తినిపిస్తే కడుపులో బిడ్డ చచ్చిపోతుంది. ఒకేసారి తల్లి బిడ్డ ఇద్దరూ పోతారు. బాగుంది. ఇంకే? అయితే వెంటనే ఆ మందు రెడీ చెయ్యి. నేనా? మరి నేనా? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. చేసి దాని ప్రసాదంలో కలిపి నేను చెప్పించోటివ్వాలి. ఎక్కడా? మా శంకర్ బాబింట్లో. ఆ ఇంట్లో గౌరీ అని ఒకతుంది. దాని పేర్న పోలేరమ్మ గుళ్ళో శంకర్ పూజ చేయించి నీ చేత ప్రసాదం పంపించాడనివ్వాలి. దాన్ని ఒక్కదాన్నే తినమని చెప్పాలి. అది తినాలి. దాని కడుపులో పెరిగే బిడ్డ చావాలి. ఏమైనా గొడవలవుతాయేమో రత్తమ్మా. అవుతాయి. దొరికితే శంకర్ గాడు చంపేస్తాడు. అందుకే నువ్వే చెయ్యాలి. నువ్వైతే అక్కడెవరికి తెలీదు. అందుకే నీకు చెప్తున్నాను. మా బావ లేని టైం చూసి చెప్తాను. అప్పుడు తీసుకొని వచ్చేయి. నేను అక్కడే ఉంటాను. ఎలాగైనా దాని చేత తినిపిస్తాను. నాకు భయంగా ఉంది రత్తమ్మా. నువ్వేం అక్కడుండవు కదా. ప్రసాదం ఇచ్చి వెళ్ళిపో. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను కదా. ఏంటి చేస్తావా చెయ్యవా? చేస్తానమ్మా. పని చేసి కనిపించు. నీ ఇంటి పేపర్లిస్తాను, తీసుకుని పో. అలాగేనమ్మా. గంగా, ఇక దాని పని అయిపోయిందే. తొందరగా దాన్ని వదిలించుకోవాలమ్మా. వాళ్లతో పాటు ఆ పిచ్చిదాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు నటించాలంటే నా చావుకొస్తుంది. దాన్ని తొందరగా వదిలించుకోవాలి. నీ కళ్ళ ముందే దాని కడుపులో బిడ్డ చచ్చిపోతుంది. చూసి ఆనందించవే. హలో, ఎందుకు? 5 నిమిషాలు ఆగి పంపించు. ఇప్పుడు వీడెందుకు వచ్చాడు? నా దగ్గరికి ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఓ ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నాడు. ఎవడో రౌడీ ఏదో దగ్గర సంజయ్ ఫోటో దొరికిందట. తేనె తుట్టెను కదిపినట్లు మొత్తం మ్యాటర్ కదిలింది. కొంప తీసి సంధ్య గురించి తెలిసిందా లేకపోతే దొరికిందా? గుడ్ మార్నింగ్ సంజయ్. గుడ్ మార్నింగ్. కూర్చో బావా, కూర్చో. ఏంటిలా సడన్ గా వచ్చావు? నీతో స్ట్రైట్ గా కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను. ఏంటది? చెప్తా. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నామా? బయటికి తీసుకెళ్ళిపోయి అట్నుంచోటే లోపల వేసినా వేస్తాడు. ఎందుకు బయటికి? కాఫీ ఇక్కడే తాగుదాం. 2 కాఫీలు పంపించు.
ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోవాలంటే అట్మాస్ఫియర్ కొంచెం హోమ్లీగా ఉండాలి కదా. అందుకే కాఫీ తాగుదాం అన్నాను. మరీ ఆఫీస్లో మాట్లాడితే బాగుండదు కదా. ఏమంటావ్? పర్లేదు, ఇది మన ఆఫీసే కదా, మనం ఇల్లులాగే అనుకోవచ్చు. ఇంతకీ ఫ్యామిలీ విషయాలేంటి? నా చెల్లెల గురించి మాట్లాడడానికి వచ్చాను. సంధ్య కూడా వీడి చెల్లెలే కదా, డౌట్ లేదు. ఈ బద్రిగాడు ఏదో వాగుంటాడు. ఏంటి బావా మాట్లాడవు? చెల్లెలంటే ఏ చెల్లెలు? నాకు ఎంతమంది చెల్లెళ్ళున్నారు? సంధ్య కూడా నీ చెల్లెలే కదా. అవును కదూ, కానీ తన గురించి కాదు, ఉష గురించి మాట్లాడడానికి వచ్చాను. అవునా, ఏంటి విషయం? అసలు నువ్వు చెప్పేంత వరకు అత్తయ్య వచ్చి ఉషని దించిపోయిందనే విషయం నాకు తెలియదు. కానీ ఎందుకు ఇంకా తన్ని తీసుకొని వెళ్ళటం లేదో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు పుట్టింటికి రావాల్సి వచ్చిందో నీకు చెప్పలేదా? లేక నువ్వు అడగలేదా? అడిగాను. నిన్న మా డాడీ కూడా వచ్చి అడిగారు. ఏదో ఒక కారణం ఉంది, అది చెప్పే రోజు వస్తే అన్నీ తెలుస్తాయని చెప్పిందట. ఆ తర్వాత మీ అమ్మొచ్చి చాలా కోపంగా మాట్లాడింది. వద్దు బావా, ఇది మరింత ముదిరిపోకముందే నువ్వు వెంటనే తన్ని కాపురానికి తీసుకొని పో. వచ్చిన తను కాపురం చేయాలి కదా, అందుకు ఒప్పుకోవడం లేదని ఇదంతా జరిగింది. చూడు బావా, ఇది మనం తేల్చుకోవాల్సిన విషయం. అది మాట పెరుగుతూ పోతోంది. అమ్మా నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను చూసుకుంటాను. ముందు తనని కాపురానికి తీసుకుని వెళ్ళు. బావా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పటికే సంజయ్ విషయంలో చాలా నష్టపోయాం. ఉష విషయంలో ఆ నష్టం జరగకూడదు. నేను అన్నగా వచ్చానే గాని పోలీస్ ఆఫీసర్గా రాలేదు. అంటే ఏంటి బావా, బెదిరిస్తున్నావా? నీకలా అనిపించిందా? సారీ బావా, అంత దూరం రాకూడదనే చెప్తున్నాను. అసలే సంజయ్ గురించి తెలియక చాలా టెన్షన్లో ఉన్నాను. నాకు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. సంధ్య గురించి తెలియకపోవడం ఏంటి? తను అమెరికాలో ఉందిగా. ఎక్కడుందో అన్నీ తెలుస్తాయి. ఉష గురించి నువ్వు ఆలోచించు. సంజయ్ డీటెయిల్స్ నేను సంపాదిస్తాను. ఇంకోసారి నేను ఆఫీస్కి రాకుండా చూడు బావా. వస్తాను. ఇంతకీ వీడు బ్రతిమలాడా, వార్నింగ్ ఇచ్చేలేడా? కదలకు. ఏయ్, సరిగా కూర్చో. ఎందుకత్తా ఇది? అయ్యో ఆగమ్మా. పిచ్చిదానికి తలంటూ స్నానాలు, సాంబ్రాణి ధూపాలు. ఇంకెంతసేపులే, చావటానికి ముందు పెళ్లి కూతుర్ని అలంకరించినట్లు అలంకరిస్తోంది. బాలేదు కదా, కొంచెం బుద్ధిగా కూర్చోవాలే. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో కదత్తా, నీ దగ్గర కూతుర్లా పెరుగుతోంది. అవునే, నాకు కూతుర్లు లేరనే బెంక తీరిపోయింది. రామ్లమ్మ గారు, రామ్లమ్మ గారు. ఎవరు? రండి లోపలికి. శంకర్ వాళ్ళ అమ్మగారు మీరేనా? అవునమ్మా, మీరెవరు? నా పేరు సుబ్బులు. పోలేరమ్మ గుడి దగ్గర ఉంటాను. ఏంటో చెప్పమ్మా. మీ అబ్బాయి శంకర్ గుడి దగ్గర పూజ చేయించాడు. ప్రసాదం ఇంటి దగ్గర ఇచ్చిరమ్మని పంపించాడు. వాడెక్కడికెళ్ళాడు? ఏదో పనుందని తర్వాత వస్తానని వెళ్ళాడు. ఇలా ప్రసాదాలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చొస్తుంటానమ్మా. అదే నా బ్రతుకు తెరువు. తీసుకోండి అమ్మా. ఈ ప్రసాదం గౌరీ అని ఎవరో ఉన్నారంట కదా, ఆ అమ్మాయి మాత్రమే తినాలి. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు మీదనే పూజ చేయించారు. వేరే ఎవరూ తినకూడదని పూజారి గారు చెప్పారు. అలాగా? చూసావా అత్త, బావకి గౌరీ అంటే ఎంత అభిమానమో. తను కడుపుతో ఉంది కదా, మంచి జరగాలని పూజ చేయించుంటాడు.
ఎంతైనా బావది చాలా మెతక మనసత్తా. ఇటివ్వు. నేనొస్తానమ్మా. ఇంకెందుకు ఆలస్యం? స్నానం చేసావు కదా, తినేసే. ఆగాగు, దేవుడికి దండం పెట్టుకోవాలి కదా, వెళ్ళు. తొందరగా రావే, ఇది నువ్వు తినాలి. అదే కదా నాకు కావాలి. పెట్టు. ఆగాగు, చేతులు చూడు ఎంత మురిగ్గా ఉన్నాయో. కడుక్కుందు గాని పద. శుభ్రంగా కడుక్కోవాలి. ఏంటి గౌరీ, చక్కగా తయారయ్యావు. కొత్త బట్టలు వేసుకుని చక్కగా తలస్నానం చేసుకుని రెడీ అయ్యావు. బాగుందా బావా? బాగుంది. ఏరా, పోలేరమ్మ గుళ్ళో పూజ చేయిస్తున్నట్టు ముందే చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. పోలేరమ్మ గుడిలో పూజ ఎప్పుడు చేయించాను? అక్కడుండి ఆవిడతో ప్రసాదం పంపించావు కదా. గౌరీ పేరుతో పూజ చేయించావటి కదా. ఎవరు చెప్పారు? నేను పంపించడం ఏంటి? అసలు ఆ ప్రసాదం ఇది. గౌరీ, ఏమైందిరా? నేను ఇప్పుడే వరంగల్ పోయి వస్తున్నాను. నేను గౌరీ పేరు మీద ఏ గుళ్ళో ఏ పూజ చేయించలేదు. అవునా బావా? మరి నువ్వు పంపించావని ఎవరో ఒక ఆవిడ ప్రసాదం తీసుకొచ్చిచ్చింది. పోలేరమ్మ గుడికి రిపేర్ వచ్చిందని అసలు గుడి తలుపులే తీయటం లేదు. పెద్ద పండుగ వచ్చేదాకా తలుపులు తీరట. మరైతే ఈ ప్రసాదం ఎవరు పంపించారా? ఎవరు తెచ్చారో? అమ్మో, ఇంకా నయం ఈ ప్రసాదం తినేసుంటే ఏం జరిగేదో ఏంటో. అమ్మా, ఇంకోసారి ఎవరైనా ఇలాంటి తెచ్చిస్తే అసలు తీసుకోకండి. సరేరా గౌరీ, పదమ్మా. అమ్మయ్యా, ఆరా తీస్తే చచ్చేదాన్ని, దొరికిపోయేదాన్ని. పోన్లే, పెద్దగా పట్టించుకోలేదు. ఆ వచ్చేవాడు గంట వస్తే బాగుండేది. హలో, ఏంటి సార్, నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తే తీయవా? అంటే నాకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేయడం రాదనుకున్నావా? నేను బిజీగా ఉన్నాను. నాకేం పనిలేదనుకున్నావా? నేను బిజీనే. నా డబ్బులు నాకు ఇస్తే కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందం డెవలప్ చేసుకోవాలి, సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపించొద్దు. ఏమంటావు? రే 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 రే, నిన్ను ఏమీ చేయలేవు. ఇంకోసారి ఇలా ఫోన్ కట్ చేసావే అనుకో, నా నుంచి కాల్ రాదు, మీ నాన్న దగ్గర నుంచి కాల్ వస్తుంది. 25 లక్షలంటే ఈజీ అనుకున్నావా? టైం కావాలి. నువ్వు ఒక్కరోజు అమ్మాయితో గడిపినంత కాదని నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఆ డబ్బు పంపించు, అర్థమైందా? ఏంటి రిప్లై లేదు?
వింటున్నావా లేదా? నాకు అవతల బోలెడు కమిట్మెంట్స్ ఉన్నాయి. రేయ్, పొరపాటు నీ ఫోటో వాడుకున్నందుకు ఎంత ఏడిపిస్తున్నారా? ఫేస్ వాల్యూ అమ్మా, అందుకే హీరోనయ్యాను. మళ్ళీ ఫోన్ చేసేలోగా డబ్బులు రావాలి, అర్థమైందా? సంజయ్,